కరి శివ ధ్యానానికి ముందు అనేక అనారోగ్య కుటుంబ సమస్యలతో బాధపడమే కాకుండా మద్యానికి బానిసై అనేక రకాలుగా బాధలు పడుతున్న సమయంలో 2016వ సంవత్సరంలో శ్రీ ఎల్వి రమణ గారి ద్వారా ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ధ్యానంలోకి వచ్చిన 2 నెలల్లోనే తనను వేధిస్తున్న సమస్యలన్నింటి నుంచి విముక్తి పొంది కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇలా ధ్యానం ఇచ్చిన శక్తి ఉత్సాహాలతో తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న ఆయన అనంతరం పత్రిజీ కలల సాకారానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తన మత్స్యకార గ్రామాలలో ధ్యాన ప్రచారం చేసి అనేక మంది మత్స్యకారులను శాకాహారులుగా ధ్యానులుగా మార్చారు. అనంతరం ఆ ప్రాంతాలలో 8 పిరమిడ్లను నిర్మించారు. 2021లో 16x16 కొలతలతో సహస్రార పిరమిడ్ నిర్మించారు. సాక్షాత్తు పత్రిజీ పేరు పెట్టిన ఈ పిరమిడ్ కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులతో పాటు పిరమిడ్ మాస్టర్ల కోసం వసతి, నిత్య అన్నదాన సదుపాయాలను ఏర్పాటు చేశారు. పత్రిజీ వివరించిన భగవద్గీత పఠనం పట్ల అందరికీ అవగాహన కలిగించడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం పిరమిడ్ మాస్టర్ల సహకారంతో వివిధ పాఠశాలలు మరియు కళాశాలల్లోని విద్యార్థులకు ధ్యానం పట్ల అవగాహన కలిగించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో అనేక శాకాహార ర్యాలీలు నిర్వహించారు. వీటితో పాటు 3 మెగా శాకాహార ర్యాలీలను తన ఆధ్వర్యంలో నిర్వహించారు. పత్రిజీ కలల సాకారానికి పిఎస్ఎస్ఎంలో నిబద్ధతతో పనిచేస్తున్న వీరిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా కర్రి శివగారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ కరి శివగారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.